నాతో డిబేట్ కి రావాలనుకునే గొర్రె పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి. పరిపూర్ణ క్రైస్తవుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మీ పూర్వీకులు కావచ్చు, మీరు కావచ్చు, అందరు కూడా క్రిస్టియన్స్ అయి ఉండాలి. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను అడిగే ప్రశ్నలకు నాకు ఎవరు జవాబు చెప్పొద్దు, చెప్పొద్దు చెప్పేస్తారని భయంతో పెట్టాడు. అంటే లేరా? అట్లాంటి వాళ్ళు లేరు అన్నట్టు. ఎట్లాంటి వాళ్ళు? అంటే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులు లేడు అన్నట్టు. మీకు విషయం చెప్పనా, భారతదేశంలో కూడా పరిపూర్ణ హిందువులు ఎవరన్నారు? పరిపూర్ణ స్టార్టింగ్ నుంచి చరిత్రలోంచి నాకు ఇప్పుడు హిందువులు కాదా ఉన్న వాళ్ళంతా? రాధమనోహర్ దాస్ ఎవరంటారు మీరు? నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆర్యులు హిందువులా, ద్రావిడులు హిందువులా? ఆర్యులు ఎవరు, ద్రావిడ ఎవరు? అది చరిత్ర. నేను అడిగిన దానికి మీరు సరే, ఆర్యులు ఎవరు, ద్రావిడులు ఎవరు అంటున్నా? అసలు మన చరిత్ర మనకు చాలా క్లియర్ గా చెప్తుంది. ఇరాన్ దేశం నుండి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు, వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ద్రావిడులు ఉన్నారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు దానికి లేదు అర్థం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మీరు. అసలు ఇప్పుడు వీళ్ళు అసలు ఆ క్వశ్చనే రాంగ్ అని చెప్పాను. అయినా మీరు అడిగారు, నేను ఒక వివరణ ఇస్తున్నా. పరిపూర్ణ క్రైస్తవులు అన్నారు, నేను భారతదేశంలో పరిపూర్ణ హిందువులు ఎవరని అడుగుతున్నాను. మీ ప్రశ్న సమాధానం.